వైద్యో నారాయణో హరి ఈ మాట ఆ డాక్టర్ విషయంలో అక్షర సత్యం. న్యూరాలజిస్ట్గా ఎంతో మందికి ప్రాణదానం చేసిన ఆమెను విధి ఒక అరుదైన నరాల వ్యాధి రూపంలో పరీక్షించింది. కదలికలు కోల్పోయి మాట పడిపోయినా పట్టుదలతో మృత్యువును జయించి నేడు పేదల కోసం మొబైల్ క్లినిక్ ద్వారా ఉచిత సేవలు అందిస్తోంది. అంతర్జాతీయ వైద్యులే ఫిదా అయిన నెల్లూరుకు చెందిన డాక్టర్ లావణ్య స్ఫూర్తిదాయక స్టోరీ ఇది. ఆమె ఒక న్యూరాలజిస్ట్, నరాల బలహీనతను నయం చేసే వైద్యురాలు. కాని అనుకోకుండా ఆమెకే మయస్థీనియా గ్రావిస్ అనే అరుదైన నరాల వ్యాధి సోకింది. మాట పడిపోయింది. శరీరం సహకరించలేదు. మంచానికే పరిమితం కావలసిన స్థితిలో మొండి ధైర్యంతో పోరాడింది. మృత్యువును జయించడమే కాదు, మొబైల్ క్లినిక్ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ యువతి లావణ్య నెల్లూరు స్వస్థలం. నాగేంద్ర లక్ష్మీ దంపతుల కుమార్తె. చిన్నప్పట్నుంచి చదువులో రాణించిన ఆమె నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్, బెంగళూరులో జనరల్ మెడిసిన్ పూర్తి చేసింది. చెన్నైలో న్యూరాలజీ సూపర్ స్పెషాలిటీలో గోల్డ్ మెడల్ సాధించింది. న్యూరాలజిస్టుగా ఎంతో మందికి చికిత్స అందిస్తున్న సమయంలో 2025 ఫిబ్రవరిలో మాట పడిపోవడం, శరీర కదలికలు కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించాయి. అది ఆటో ఇమ్యూన్ వ్యాధి అని గుర్తించడానికి ఆ న్యూరాలజిస్టుకు ఎంతో సమయం పట్టలేదు. శరీరం మొరాయించినా ఆమె ఆత్మవిశ్వాసం తగ్గలేదు. ప్రాణాపాయం అని తెలిసినా 2025 ఫిబ్రవరిలో రోబోటిక్ సర్జరీ చేయించుకుంది. నెలల తరబడి విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పినా కేవలం 2 నెలల్లోనే వెంటిలేటర్ నుంచి నేరుగా వచ్చి విధుల్లో చేరింది. వ్యాధి వల్ల రూపం మారినా, జుట్టు రాలిపోయినా ఏమాత్రం కుంగిపోలేదు. తిరిగి డాక్టర్ కోటు ధరించి తన ప్రాక్టీస్ను ప్రారంభించింది. అండ్ డెలివరీ అయిన ఒక 2 మంత్స్ తర్వాత కొన్ని సిమ్టమ్స్ గమనించడం జరిగింది. సడన్ గా మాట అనేది కోల్పోవడం జరిగింది. అండ్ కొంచెంసేపట్లో మళ్ళీ అది రికవర్ అయ్యి మళ్ళీ కోల్పోవడం, ఇట్లాంటి ఫ్లక్చువేషన్స్ అనేవి ఉండింది. ఆ రోజే డౌట్ వచ్చి నేను న్యూరాలజిస్ట్ కాబట్టి నేనే కొన్ని టెస్టులు చేసుకున్నాను. ఆ నెక్స్ట్ డే రిజల్ట్ వచ్చింది. అప్పటికే ట్రీట్మెంట్ కొంచెం స్టార్ట్ చేసుకొని ఉన్నాను. మాట్లాడడం లేకపోతే మింగడం ఇక్కడ బల్బార్ సిమ్టమ్స్ తో స్టార్ట్ అయ్యి అది స్లోగా నా మసిల్స్ కి కూడా స్ప్రెడ్ అయింది. సో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అన్ని స్టార్ట్ చేశాను. కానీ దురదృష్టవశాత్తు ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువగా కనపడలేదు. గుండెకి దగ్గరగా ఒక చిన్న గడ్డ ఉంటుంది, దాన్ని మనం థైమోమా అంటాము. దీన్ని స్కాన్ చేసుకుంటే నాకు థైమోమా ఉన్నట్టు తెలిసింది. సర్జరీ అంటే ఖచ్చితంగా వెంటిలేటర్ వరకు వెళ్ళాలి. తిరిగి మళ్ళీ వస్తానా లేదా, సిమ్టమ్స్ ఇంకా ఇంప్రూవ్మెంట్ రాలేదు కదా, ఒకవేళ స్టక్ అయిపోతానేమో, మళ్ళీ ఇక్కడ హోల్ వేసుకోవాల్సి వస్తుందేమో, ఇట్లా బోల్డ్ సందేహాలు ఉండేవి. కొంచెం రిస్క్ తీసుకొని చేసేసుకున్నాను. సో 10 days బాగానే ఉన్నా. మళ్ళీ 10 days నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళాను. మళ్ళీ మాట్లాడలేకపోయాను. ఇవి కూడా మళ్ళీ ఇంట్లో వాళ్ళకి షేర్ చేయలేను అనమాట. అంటే నేను ఒక న్యూరాలజిస్ట్ని కదా, న్యూరాలజిస్ట్కి న్యూరాలజీ సంబంధించిన జబ్బు వచ్చింది అంటే ఇది నేనేం చేయలేదు, నేనేం మంత తాగలేదు, నేనేం స్మోకింగ్ చేయలేదు. సో బట్ స్టిల్ ఇలాంటివి ఫేస్ చేసినప్పుడు కొంచెం కష్టంగా ఉంటది నాకు, వాళ్ళకు కూడా అలా ఉండింది. కనీసం ఒక 3 months పట్టింది. తనలా ఎవరూ బాధపడకూడదని భావించిన లావణ్య ఈ వ్యాధిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఒక మొబైల్ వాహనాన్ని సిద్ధం చేసింది. గొలగమూడి, పూడిపర్తి, కసుమూరు వంటి గ్రామాల్లో పర్యటిస్తూ ఉచిత న్యూరో క్యాంప్స్ నిర్వహిస్తోంది. ఈ అరుదైన వ్యాధితో బాధపడే వారి కోసం ప్రభుత్వం నుంచి మరింత సహాయం అందాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు లేఖ రాసింది. నేను ముందుగా కొంచెం చెప్పెట్టాను, అంటే నేనే న్యూరాలజిస్ట్ కదా, సో అవి చేసి వెంటిలేటర్ నుంచి ఫస్ట్ లో తప్పించుకున్నాను. బట్ సర్జరీ తర్వాత తప్పదు కదా, సర్జరీ అంటే జనరల్ అనస్థీషియా ఇస్తారు. ఆ టైంలో కొంచెం టెన్షన్ ఉంది. అంటే హోల్ ఇక్కడ వేసి లైఫ్ కెరియర్ అన్ని ఆగిపోతుంది, మళ్ళీ ఇంకా అంటే 12 years చదివి లాస్ట్ పేషెంట్ అయిపోయాను అనే ఫీలింగ్ ఉండింది. మా ఫ్యామిలీలో ఫస్ట్ జనరేషన్ డాక్టర్ని నేనే, అలాగే ఫస్ట్ పేషెంట్ని కూడా నేనే. అందరూ 80+ మంచిగా ఉంటారు, నేను 30 years ఇలా అయిందని బాధ ఉంది. దీనికి ఏంటంటే పర్మనెంట్ క్యూర్ అనేది లేదు, కానీ స్టిల్
సిమ్టమ్స్ని మేనేజ్ చేసుకొని వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ జబ్బు వచ్చిన తర్వాత రికవరీ అయ్యి యుఎస్లో అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీలో నా కేసుని నేనే ప్రజెంట్ చేసుకోవడం జరిగింది. కానీ రికవర్ అయిన తర్వాత ఫ్రీగా న్యూరాలజీ క్యాంప్స్ అనేవి నిర్వహించాలి అని డెసిషన్ తీసుకున్నాను. దానికోసం మొబైల్ న్యూరో క్యాంప్స్ అనేవి స్టార్ట్ చేశాను. అక్కడ ఏంటంటే ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఎవరికైనా ప్రాపర్ గైడెన్స్ లేదు, స్ట్రోక్ సిమ్టమ్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మయస్థీనియా గ్రావిస్ అనేది శాపం కాదని, సరైన చికిత్స, మానసిక ధైర్యంతో సాధారణ జీవితం గడపొచ్చని ఆమె నిరూపిస్తోంది. ఒత్తిడికి గురవ్వకుండా ఉంటే ఈ వ్యాధిని జయించవచ్చని బాధితుల్లో భరోసా నింపుతోంది. న్యూరాలజీ డిగ్రీ వచ్చిన వెంటనే కొల్గముడికి వెళ్ళి ఇలా నేను ఫ్రీ క్యాంప్స్ అనేవి పెట్టుకుంటాను ఎవ్రీ మంత్ అని చెప్పుకోవడం జరిగింది. మధ్యలో ఈ హెల్త్ ఇష్యూ వల్ల గ్యాప్ వచ్చింది, మళ్ళీ అది రీస్టార్ట్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను కొంచెం డిప్రెషన్ లో ఉండి ఒక మయస్థీనియా గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యాను. అక్కడ వాళ్ళందరికీ కూడా ఉచిత సలహాలు, గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ రీసెంట్ గా మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను లెటర్ రాయడం జరిగింది. మయస్థీనియా గ్రేవిస్ మీద అవేర్నెస్ కానీ, కొన్ని క్యాంప్స్ కానీ, పేషెంట్ ఎడ్యుకేషన్స్ గురించి కూడా చెప్పాలనుకున్నాను. సో ఇవన్నీ స్టార్ట్ చేశాను. మయస్థీనియా గ్రేవిస్ లో రెగ్యులర్ గా వేసేటువంటి మాత్రలు వేయడానికి లేదు. వేశారంటే మళ్ళీ సిమ్టమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏ మందులు వేయొచ్చు ఇట్లా మినిమం గైడెన్స్ అనేది నేను వాళ్ళకి చెప్తూ ఉంటాను. నేను ఇక్కడ రికవరీ అయిన తర్వాత మా హాస్పిటల్లో పనిచేసే వాళ్ళ రిలేటివ్ అండ్ ఇంకొకరు అండ్ ఒక యంగ్ పేషెంట్, ముగ్గురికి ట్రీట్మెంట్ ఇచ్చి ముగ్గురు బాగా అయ్యారు. ఎవ్రీ మంత్ 2 క్యాంప్స్ అనేవి అనుకుంటున్నాము. మొబైల్ న్యూరో క్యాంప్స్ అనేవి స్టార్ట్ చేశాను. అక్కడ ఏంటంటే మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, స్ట్రోక్ అవేర్నెస్ ఎంతసేపట్లో రావాలి హాస్పిటల్కి, అండ్ ఫిట్స్ గురించి, అండ్ మయస్థీనియా గ్రేవిస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, వాటికి గైడెన్స్ అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కండరాలు బలహీనపడి మంచానికే పరిమితమైన కుమార్తె పరిస్థితి చూసిన లావణ్య తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. ప్రస్తుతం ఆమె కోలుకుని తిరిగి బాధ్యతలు చేపట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సడన్ గా సంక్రాంతి రోజు మాట్లాడుతూ మేమందరం కూర్చోన్నాం హాల్లోనే. మాట ఆగిపోయిన వెంటనే ఇమ్మీడియట్ గా డాడీ నాకు ఈ టాబ్లెట్ అని స్లిప్ మీద రాసి తెప్పించింది. అది ఇచ్చాము. తర్వాత ఇమ్మీడియట్ గా డే బై డే ఇంకా వర్సన్ అయిపోతా ఉంది. మయస్థీనియా గ్రావిస్ అని ఐడెంటిఫై చేయడం జరిగింది. థైమెక్టమీ సర్జరీ చేయాలి, అది ఓపెన్ సర్జరీ చేస్తే కష్టమని అందరు చెప్పినప్పుడు డాక్టర్ గారు సన్-ఇన్-లా వాళ్ళ ఫ్రెండ్ అపోలో హాస్పిటల్లో ఉన్నారు, రోబోటిక్ సర్జరీ అక్కడ చేయడం జరిగింది. ఎవ్రీ 4 hours మెడిసిన్స్ ఇచ్చుకుంటూ ఆ రైల్ ఫీడింగ్ అంటే ట్యూబ్స్ ద్వారానే ఫీడింగ్, ట్యాబ్లెట్లు పొడి చేసుకొని లిక్విడ్ ఫుడ్డే ఇచ్చుకుంటూ చేసుకుంటూ వచ్చాము. అట్లా ఓవరాల్గా 3 months, ఒక 1 month నెల్లూరు, ఒక 1 month అపోలో హాస్పిటల్, ఒక 1 month రామచంద్ర హాస్పిటల్, ఎన్ని అయిన తర్వాత పోరాటం జరిగి ఆ టైంలోనే తను ఈ ఇంటర్నేషనల్ మయస్థీనియా గ్రూప్లో కూడా మెంబర్గా చేరడం, వాళ్ళకి అడ్వైజ్ లీయడం, ఈ డిసీజ్ మీద ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆ ప్రజెంటేషన్ అమెరికన్ న్యూరాలజీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి తను ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ పేషెంట్ నేనేనని చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి కూడా ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. కుటుంబంతో పాటు పేద ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న డాక్టర్ లావణ్య నేటి యువతకు ప్రేరణగా నిలుస్తోంది.